నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. నెహ్రూ నగర్ ఈద్గా మైదానంలో ప్రార్థనలలో మాజీ ఎంపీ భరత్. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నెహ్రూ నగర్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం. ఈ నెల 29వ తేదీ నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నెహ్రూ నగర్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాయల్ మాస్క్ షేమ్ ఇమాం అలజ్ మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాన్ రజ్వీ సాహెబ్ ఖురాన్ పఠనం చేశారు. రంజాన్ పురస్కరించుకొని భారీ స్థాయిలో నమాజ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రముఖులు మహమ్మద్ బేగ్ రంజాన్ విశిష్టత గురించి వివరించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఆచరించే కఠినమైన ఉపవాస దీక్ష, దాన ధర్మాలు తదితర విషయాలు తెలియజేశారు. ఇమాం మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో పయనిస్తూ తోటి వారికి సహాయ సహకారాలు అందజేస్తూ అందరూ ముందుకు సాగాలని సూచించారు. శాంతి సామరస్యంతో అందరి అభివృద్ధిని కాంక్షిస్తూ ముస్లిం సోదరులు ముందుకు సాగినప్పుడు అందరికీ మేలు జరుగుతుందన్నారు. మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్కాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బాషా లిమ్రా, టీడీపీ వైసీపీ నాయకులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్లా, హాజీ జహంగీర్ బాషా, అలహాజ్ మహమ్మద్ ఎండి అమానుల్లా బేగ్, అధ్యక్షులు చాన్ బాషా, మహబూబ్ జానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ అదీల్, ఉపాధ్యక్షులు అరీపుద్దీన్, జలీల్ అన్వర్, ఇతర ప్రతినిధులు మహమ్మద్ షబీర్, సయ్యద్ కుదూస్ పాషా, అలీ మొహియుద్దీన్, సలీం, సయ్యద్ అల్తాఫ్, ఖలీల్, ఎండి కరీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ ఇవాళ పండుగ, కానీ దీనికి ముందు ఒక నెల పొడుపు చూశాక, రంజాన్ నెల పొడుపు చూసి నెల అయింది. ఆ రోజు నుంచి దీర్ఘ ఉపవాసాలు, కఠోర పరీక్ష. పొద్దున్న 5 గంటలు అంటే సూర్యుడు ఉదయించే ముందు మళ్ళీ సూర్యం అస్తమించే వరకు మేము మంచినీళ్ళు ఏమీ తీసుకోకూడదు. ఒక IV ఇంజక్షన్ కూడా తీసుకోకూడదు. IM తీసుకోవచ్చు కానీ గ్లూకోజ్ తీసుకోకూడదు. అసలు ఏమి తీసుకోకుండా కఠిన పరీక్ష. రాత్రి 30 దినాలు కూడా 20 గుంజిల్లా ఉంటాయి రకాతులు నమాజ్ చేసి చాలా మొత్తం ఈ నెలంతా మా పుణ్యం సంపాదించుకునేది. దీనిలో ముఖ్యంగా నమాజు, రోజా ఉపవాసం, డబ్బు మాల్దార్ అంటే ధనవంతుడు తన దగ్గర ఒక సంవత్సరం ఎంత నిల్వ ఉంది, డబ్బులు కానీ బంగారం కానీ ధాన్యం కానీ జంతువులు ఎన్నుంటే దాంట్లో 2.5% చొప్పున తీసి దగ్గరున్న బంధువులు జకాత్గా ఇవ్వడం కంపల్సరీ. అది బాధ్యత. మా డబ్బు మేమే తినేయడానికి కాదు, అది ఇస్లాంలో పెట్టింది. డబ్బు గలవాడి మీద ఆ బాధ్యత పెట్టారు. ఈ రోజు ఉపవాసం అనేది, నమాజ్ అనేది ప్రతి ఓడి మీద ఉంది. ధనవంతుడు అక్కర్లే. హజ్ అనేది కూడా అది 5వది డబ్బు ఉన్నవాడి. కాబట్టి ఈ విధంగా ఈ రంజాన్లో మేము దాన ధర్మాలు బాగా చేయాలనుకుంటాం, చేస్తాం. అంటే ఈద్ రోజు కూడా 2.5 కిలోలు మేము తినే బియ్యం, సపోజ్ నేను తినేది 70 రూపాయలు, నేను 70 రూపాయలు బియ్యం తిన్నా అనుకోండి, 2.5 కిలోల డబ్బులు ఒక బీదోడికి ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ ఇంట్లో కూడా ఒక పండగ చేసుకోవాలి. అది పండగ అంటే మేము బిస్మిల్లాహ్ తినేయడం కాదు, మా వల్ల మా సంఘానికి, బీదోడికి అందరికి ఉపయోగపడాలి. ముస్లింలనే కాదు, గైర్ ముస్లిం, నాన్ ముస్లిం కూడా ధర్మం ఇమ్మని ఉంది. అది కాదని ఎక్కడా లేదు. ఈ విధంగా ఈ పండుగ రాజమండ్రి ముఖ్యంగా ఏంటంటే ఈద్గా అనే చోట ఊరంతా కలిసి కామన్గా కలవడం గురించి ఒక చోట సమావేశం అవుతారు. మసీదులో కూడా ప్రార్థన చేస్తారు. ఊరు పెరిగిపోవడం అని, లేకపోతే ప్రతి ఊరికి ఒక ఈద్గా అని ఉంటుంది. ఈద్గాలో మేము నమాజ్ చేసుకున్నాం. ముస్లిం సోదరులు అందరూ వచ్చి మాకంతా కోఆపరేట్ చేసి, లోకల్గా పాత ఎంపీ గారు, పాత ఎమ్మెల్సీ గారు, ప్రజానాయకులు కూడా మాకు వచ్చి మాకు శుభాకాంక్షలు చెప్పెళ్ళారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని రాజమండ్రి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్కాని భరత్రామ్ ఆకాంక్షించారు.
రంజాన్ పండుగ సందర్భంగా స్థానిక నెహ్రూ నగర్లోని ఈద్గా మైదానంలో సోమవారం ఉదయం ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. రాయల్ మాస్క్ ఇమాం అబ్దుల్ హఫీజ్ ఖాన్ ప్రార్థనలు నిర్వహించారు. మాజీ ఎంపీ భరత్ రామ్ ఈ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరుడు నెల రోజుల పాటు కఠిన ఉపవాసం చేసి అల్లా ఆశీస్సులు పొందారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని మాజీ ఎంపీ భరత్ అన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క ముస్లిం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా వైభవంగా చేసుకునే పండుగ రంజాన్ పండుగ. మరి రంజాన్ పండుగతో అల్లా యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలి, మనుషులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి నెల రోజుల పాటు రోజా మీరు ఎంతో కఠినమైన ఉపవాసాలు దీక్షలు చేసి అల్లా యొక్క ఆశీస్సులు పొందారు. మరి అన్ని రకాలుగా కూడా మీకు ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే జగన్ భాయ్ ఎప్పుడు కూడా ముస్లింల పక్షాన్ని ఉంటుంటాడు. జగన్ భాయ్ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కుమారుడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ముస్లింల గురించి అందించడం కూడా జరిగింది. అన్ని రకాలుగా కూడా మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క దీవెనలు జగన్ భాయ్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క ముస్లిం సోదరి మనులందరికీ కూడా రంజాన్ ముబారక్ తెలియపరుస్తూ ఒకటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక జాంపేట లబాబిన్ లైన్ మసీదులో ఇదుల్ ఫితర్ నమాజ్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు నమాజ్ చేసేందుకు తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమాం మహమ్మద్ నసీముద్దీన్ ఈదుల్ ఫితర్ ఖురాన్ పఠించారు. ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి దాన ధర్మాలు చేయడంలో ముస్లింలు ముందుంటారన్నారు. మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో పయనిస్తూ తోటివారికి సహాయ సహకారాలు అందిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. శాంతి సామరస్యంతో అందరికీ మేలు చేస్తూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. లబాబిన్ లైన్ మసీద్ అధ్యక్షులు ఎండి హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. कबूल फरमा और हम सब की मगफिरत का फैसला अता फरमा। हम सब को आपस में इत्तेहाद इत्तेफाक अता फरमा। हम सब लोग को आपस में मेल जुल रहकर ज़िंदगी बसर करने की तौफीक अता फरमा। అందరికీ యావత్ భారతదేశం ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి, రాజమండ్రి ప్రజలకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నేను హబీబుల్లా ఖాన్ రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు పవిత్రమైన రంజాన్ పండుగలో అన్ని దాన ధర్మాల పండుగ ఈ పండుగ అంటే. ఈ పండుగలో అందరూ ఉపవాసాలు ఉంటారు. తరావీ నమాజులు, సెహరీలు, ఇఫ్తార్లు, పండుగ వాతావరణం అంతాను దేవుడి గురించి ప్రార్థన చేస్తారు. దాన ధర్మాలు కూడాను చేసే పండుగ ఈ పండుగ. ఈ పండుగ పురస్కరించి హిందూ ముస్లిం ఐక్యతతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అస్సలాము అలైకుం. రాజమహేంద్రవరం కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో ఆత్మహత్య ప్రయత్నం చేసిన నాగాంజలి ప్రస్తుతం కోమా స్థితిలోనే చికిత్స పొందుతుందని, ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటుందని కిమ్స్ సీఈఓ డాక్టర్ ఎన్ఎస్ రామరాజు వెల్లడిపరిచారు. స్థానిక తాడికోటలో ఉన్న బొలినేని ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో రామరాజుతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ రామ్మోహన్, చికిత్స అందిస్తున్న ఫిజిషియన్ డాక్టర్ విద్యాదీపక్, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శశాంక్ మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నామని, మెదడులో ఎక్కువ భాగం దెబ్బతినడం వల్ల చికిత్సకు అందిస్తున్న స్పందన అంతంత మాత్రంగానే ఉందని స్పష్టం చేశారు. బ్రెయిన్ డెడ్ అయినట్లుగా అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. పోలీసులకు అన్ని విధాలుగా విచారణకు సహకరిస్తున్నామని, తమ వద్ద ఉన్న ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. తండ్రి దుర్గారావు తల్లి మాట్లాడుతూ తమ కుమార్తె ఇక్కడికి ఎలా వచ్చిందో అలాగే అప్పగించాలని, లేకపోతే తమకు కూడా ఇంజెక్షన్ ఇస్తే చచ్చిపోతామని ఉద్వేగానికి గురయ్యారు. ఆసుపత్రిలో వైద్యం బాగానే అందిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు మీకు జరిగింది అన్యాయం, చాలా అన్యాయం. అయితే మీకు ఒకసారి చెప్తున్నా, మీడియా అంటూ లేకపోతే ఈ ఇష్యూ మీకు ఇక్కడ ఏమో పట్టించుకోరు. మీరు అలా చెప్పమని ఏమైనా చెప్తే చెప్పండి.
ఆయన ఉద్దేశం కాదు, రాజకీయ నాయకులైనా ఎవరైనా కలెక్టర్ అయినా ఎందుకు స్పందించారు? ఇక్కడికి వస్తేనే స్పందించారు. ఇక్కడికి వస్తేనే గవర్నమెంట్ స్పందించింది. అంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు. ఇలా ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే మీడియా వస్తుంది. అది మీరు మీడియా వల్ల ఇదంతా అయిపోయిందని ఇప్పుడు మీ పాపని ఏమనుకోకున్నారు. ఆ డాక్టర్ గారు ఏం చెప్పారు? ఇక కష్టం మా ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పారు ఒక మాటలో. మీరు తీసుకెళ్ళిపోదామని మీరు అనుకుంటారు. ఈ విషయాన్ని ఎవరు చేయాలి? మీ ఇంటికి హ్యాపీగా తీసుకెళ్ళాలి మీరు అంటున్నారు. ఆ కాంటపట్టని పరిస్థితి అని చెప్తున్నారు. కాంటపట్టి అంటే చెప్పలేము, ఇంకా మా చేతిలో లేదు అని. అలాంటప్పుడు మీరు ఇంకా రాజకీయ నాయకులు రావద్దు, ఇక్కడ రావద్దంటే మీకు ఏ న్యాయం జరిగింది? ఎట్లా అవుతుంది మీకు? ఇంకా మాకే న్యాయం వద్దండి. ఇంకా మాకు మా పాపని ఇంకా మేము తీసుకెళ్ళిపోతాం. సూసైడ్ లెటర్ లో ఎంపీ సుధాకర్ పేరు కూడా మెన్షన్ చేశారు. ఆయన నుంచి కూడా ఏం ప్రాబ్లం నాగాంజలి గారు ని ట్రీట్ చేస్తున్న ఫిజిషియన్, ప్రైమరీ ఫిజిషియన్ నేను. 23వ తారీఖు సాయంత్రం 8:30 ప్రాంతంలో నాకు మా సూపరింటెండెంట్ దగ్గర నుంచి మన ఫార్మసీలో అంజలి కొంచెం సడన్గా కొలాప్స్ అయిందంటండి, వెంటనే రండి అంటే కనుక నేను వెంటనే వెళ్ళి చూసేసరికి అంటే అప్పుడు మా క్యాజువాలిటీ స్టాఫ్తో మాట్లాడే టైంకి సడన్గా కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ వచ్చినప్పటికీ గుండె కానీ పల్స్ కానీ ఏమీ పనిచేయని సిచ్యువేషన్లో కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్లో వచ్చిందని చెప్పారు. తర్వాత సిపిఆర్ చేసిన తర్వాత గుండె పరంగా రివైవ్ అయ్యింది, వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. వచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా మనకి వెంటిలేటర్ మీదే ఉన్నారండి. కాకపోతే ఈ కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ తర్వాత యూజువల్గా మనకి ఏంటంటే బ్రెయిన్కి కొంచెం డ్యామేజ్ అవ్వడము, గుండె మీద కొంత ప్రెజర్ పడడం జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఆ రోజు నైట్ నుంచి గుండె డాక్టర్ గారు అండ్ ఆల్సో నరాల డాక్టర్ గారు ఒపీనియన్ తీసుకుంటూ ట్రీట్మెంట్ అయితే ముందుకు వెళ్తా ఉన్నాము. ఆ రోజు నుంచి కూడా అమ్మాయి కామా స్టేట్లోనే ఉన్నారు. బ్రెయిన్ పరంగా రెస్పాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. ప్రజెంట్ ఈ రోజు చూస్తే కనుక ఆ అమ్మాయి బీపీకి సంబంధించిన వెంటిలేటర్ సపోర్ట్తో పాటు బీపీకి సంబంధించినంత వరకు కూడా 2 ఇంజెక్షన్లతో ప్రాణం నిలబడి ఉన్నట్టే చెప్పాల్సి ఉంటుంది. గుండె పరంగా వచ్చినప్పుడు అంటే వీక్ అన్నది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వస్తూ ఉంది, కానీ బీపీ కానీ లేదంటే నరాల పరంగా కానీ పూర్తిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించడం లేదు. కోమాలోనే ఉన్నారు. కాకపోతే కొన్ని రిఫ్లెక్సెస్ ఉండడము, బీపీ పరంగా ఇట్ల పరంగా మెయింటైన్, ప్రాణం నిలబడి ఉంది. నరాల డాక్టర్ గారు కూడా కంటిన్యూస్గా ఆ రోజు నుంచి ఫాలో అవుతున్నారండి. నేను డాక్టర్ శశాంక్ అండి. పారాషూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్ అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నాడని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పలూరి జానకిరామయ్య మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ 15 రోజులకు ఒకసారి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే పారాషూట్ లీడర్ భరత్ తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పైన, టీడీపీ నాయకులపైన నిరాధారమైన నిందారోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అతను ఎంపీగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా అడ్డదిడ్డంగా ఆదాయం పొందేవాడని, ఇప్పుడు తమకు అలాగే వస్తోందని అపోహలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఇది కూటమి ప్రభుత్వమని, వైసీపీ పాలన మాదిరి ఇప్పుడు అక్రమ సంపాదన కుదరదని తెలుసుకోవాలని హితవు పలికారు. మహిళల కోసం మాజీ ఎంపీ భరత్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, అతను ఎంపీ కాకముందు అమ్మాయిని వేధించిన కేసులో ఉన్నాడని గుర్తు చేశారు. జగన్ జమానాలో 20 నుంచి 25 చేసే నాసిరకం మద్యాన్ని 250కి విక్రయించి తాగేవారి ఆరోగ్యాలు దెబ్బతినేలా చేశారని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని మజ్జి రాంబాబు చెప్పారు. ఫార్మసీ విద్యార్థిని విషయంలో ఆమె కళ్ళు తిరిగి పడిపోతే తొలుత జీడీ రిపోర్ట్ రాశామని, తర్వాత సూసైడ్ నోట్ చూసి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారని అన్నారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు పోలాకి పరమేష్, కడలి రామకృష్ణ, చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి, సనపతి సత్యబాబు, ఈతలపాటి రవి, కీలపర్తి నాగభూషణం, మామిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ అమ్మాయికి 23వ తారీఖు ఏప్రిల్ 23వ తారీఖు వాళ్ళ తల్లిదండ్రులు ఇలాగ పడిపోయిందని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పడం జరిగింది. చెప్పగా వాళ్ళు జేడి అని రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. కళ్ళు తిరిగి పడిపోయింది. 23వ తారీఖు ఏ టైం అంటే 2 గంటల 40 నిమిషాలు, అంటే డేట్ మారిపోయింది. 24వ తారీఖు
25వ తారీఖు వచ్చేసరికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు ఏదో డైరీ దొరికిందండి, ఆ డైరీలో అమ్మాయి సూసైడ్ నోట్ దొరికింది, అందులో వివరాలన్నీ ఉన్నాయని చెప్పి మళ్ళీ డిపార్ట్మెంట్కి తెలియజేయడం జరిగింది. 25వ తారీఖు డిపార్ట్మెంట్ మళ్ళీ అలర్ట్ అయ్యి హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించి అన్నీ తీసుకోవాలి, అన్ని విధాలుగా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. మీకు భర్త గారు జేడీకి ఎఫ్ఐఆర్కి తేడా తెలియకుండా 3 రోజులు పోయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆయనకి చిప్పు పనిచేయట్లేదేమో నాకు డౌట్ ఉంది. ఒకసారి చిప్పు చెక్ చేయించుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ముందు కబ్జా గురించి మాట్లాడుతుంది. ఈ సైట్ ఎక్కడో కాదు, లైస్తారు కదా. ఈ సైట్ గవర్నమెంట్ భూమి కబ్జా చేసేసారు అని చెప్పేసి ఏదో నోటుకొచ్చింది. ఎవడో కూడా తిరిగే ఓ 90 ఏజ్ చెప్పాడో, క్వార్టర్ ఏజ్ చెప్పాడో, ఈయన మరి అది ఏమన్నాడో ఏం మాట్లాడుతాడో అర్థం కావట్లేదు. ఇది ప్రైవేటు భూమి, ఇదిగో దాని ప్లాన్ కాపీ. గవర్నమెంట్ భూమి అయితే అది 20 సంవత్సరాల నుంచి అక్కడ రామాలయం పూజలు పెళ్ళిళ్ళు చుట్టుపక్కల అందరూ చేసుకుంటున్నారు, అన్నిటికీ కూడా ఉంది. అది గవర్నమెంట్ భూమి అయినప్పుడు ఆ వేళ 5 సంవత్సరాలు మీరు ఏం కాపు కాశారంటే తెలియలేదా? ఆమె గవర్నమెంట్ భూమి అని తెలిసినప్పుడు దాన్ని తీసుకొచ్చి మీ నాయకులు అక్కడే ఉన్నారుగా, వాళ్ళు తీసుకొచ్చి దాన్ని ప్రజా ఉపయోగానికి ఉపయోగించవచ్చు కదా. అది ఎవరిదో ప్రైవేట్ భూమి, ఎవడో కొనుక్కున్నాడు, దానికి ఎమ్మెల్యేకి సంబంధం ఏంటంటే? అంటే ఎవడో 90 అని చెప్తే నువ్వు గోడలాగి మాట్లాడుతున్నావా ఏంటి? నాకు తెలియక అడుగుతున్నాను. నెంబర్ 1, అది ఖచ్చితంగా అది గవర్నమెంట్ భూమి అయితే నా బయటిది. ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ గారు చెప్పి అది మా వార్డులో ఉంది, కార్పొరేటర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ప్రజా ఉపయోగానికి ఉపయోగించుకుందాం. అంతేగాని ఆ అర్థం లేని ఆరోపణలో మాట్లాడద్దని చెప్తున్నాను. అలాగే ఆయన పాప నాకు అర్థం కావట్లేదు, ఎవరో మీటింగ్ ఇస్తున్నారో. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయిక కలిగిన పండుగ రంజాన్ పండుగని జామా మసీద్ కమ్యూటర్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా మండలం గోకవరం జుమ్మా మసీదులో పవిత్ర రంజాన్ పండుగ నమాజ్ భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గోకవరం మండలంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల నుండి ముస్లిం సోదరులు జామా మసీద్కు చేరుకొని పండుగను ఘనంగా జరుపుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జామా మసీద్ కమిటీ సభ్యులు సిద్దిక్ మదీనా మీడియాతో మాట్లాడుతూ అల్లా దయ కరుణ కటాక్షాల వల్ల ఈ 30 రోజులు ఉపవాస దీక్షను పూర్తి చేసుకుని ఈరోజు రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు అవకాశం కల్పించిన అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగిందని తెలిపారు. ఈ రోజున ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ, పేద ప్రజలను గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా మాకు సహకారాన్ని అందిస్తున్న హిందూ క్రైస్తవ సోదరులకు ప్రతి ఒక్కరిని గుర్తించి సోదర భావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని అల్లాను ప్రార్థించడం జరిగిందన్నారు. ఈ పండుగ కార్యక్రమంలో జామా మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామం జుమ్మా మసీద్ కమిటీ సెక్రటరీగా చెప్తున్నానండి. మొత్తం అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నెల రోజుల ఉపవాసం బాగానే జరిగిందండి. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం 50% అదనంగా పెరగడం జరిగింది ఉపవాసాల్లోనే. ఈ ఉపవాసం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము బాగోవాలి, అలాగే మా ఆరోగ్యం బాగోవాలి, అలాగే అందరూ బాగోవాలి, ముస్లిమ్స్ బాగోవాలి, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అదర్ కులస్తులు అవనండి, ఏ కమ్యూనిటీ వాళ్ళైనా అందరూ బాగోవాలనే ఈ నెల రోజులు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతిరోజు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం అది. అలాగే ఈ ముఖ్య ఉద్దేశం పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే నిరుపేదలకు ముందు ముఖ్యంగా దానం చేయాలి. ఈ పండగ నిరుపేదలకు దానం చేయాలి. సంపాదించిన దాంట్లో 25% జకాతులు ఇవ్వాలి. అలాగే ఇంటికో మనిషి ఉంటే మనిషికి తలకింతని. ఈద్ ముబారక్. ఈ రోజున చాలా సంతోషంతో ముస్లిం సోదరులందరూ ప్రార్థనలు చేసుకుని తమ ఉపవాసాలు పూర్తి చేసుకుని పిత్రాలు అలాగే జకాతులు ఇచ్చి పేదలని తన వంతు బాధ్యతగా అల్లా తాలా చెప్పిన విధంగా వాళ్ళ కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ పవిత్ర ఈద్ పండుగని చాలా సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నారు.
స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ దిడ్డి వెంకటరత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి మనవలు చక్రవర్తి వెంకటరాజు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ను టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేయడంలో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత 3 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ్గంపేట అన్నా క్యాంటీన్ టెండర్లు గెలవడం జరిగిందని, జగ్గంపేటలో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో బోతుల మోహన్ రావు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు, బొల్లంరెడ్డి రామకృష్ణ, ఎర్రంశెట్టి బాబ్జీ, ఎల్లమిల్లి సీఎం వేములకొండ జోగారావు, బద్ది సురేష్, తెలగరెడ్డి భద్రారావు, కాటేపల్లి భద్రారావు, డేగల సత్తిబాబు, తెలగారెడ్డి ప్రకాష్, దొమ్మ శ్రీను, వల్లభశెట్టి కోటేశ్వరరావు, రాంబాబు, తణుకు దుర్గారావు, చింతపల్లి భద్రం, కాపుగంటి బాబులు, దార్లంక నూకరాజు, మల్లేపల్లి టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేరు కొద్దిగా లోనికి వెళ్ళండి సార్. ఎమ్మెల్యేరు కొద్దిగా జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే అన్నార్థుల కోసం అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగిందో దాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్విధంగా తీసేయడం జరిగింది. పేదవాడి పొట్టగొట్టడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆ రోజు విడిపించింది. చంద్రబాబు నాయుడు గారు నేతృత్వం అన్నా క్యాంటీన్ అన్న దాన్ని మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చి మనం ప్రారంభించే వరకు కూడా అన్నా క్యాంటీన్ మన పార్టీ తరఫున కొనసాగించండి. దాన్ని పురస్కరించుకొని అప్పటి నుంచి కూడా ఈవేళ ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా ఇక్కడ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించినటువంటి కారణంగా నిర్మాణం టెండర్లు అయినాయి. ఆ టెండర్లు అయిన తర్వాత నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ని నిర్విధంగా కార్యకర్తల యొక్క నాయకుల యొక్క సహకారంతో కొనసాగడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ సోమవారం గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి దిడ్డి శ్రీని గారు ఆర్థిక సహకారంతో ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ని కొనసాగిస్తున్నాం. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా ఈ నెల 29వ తేదీ నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9:26 శాస్త్రోక్తంగా ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, మండప పునర్పూజలు, గోపూజ, అవాహిత హోమాలు, యంత్ర ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, కళాన్యాసం, మహాబలిహారణ, యాగశాల బలిహారణ, పండిత సత్కారం, వేదాశీర్వచనం జరిగింది. భక్తులు, స్థానిక పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.
శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ రోజున అంగరంగ వైభవంగా శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి యొక్క పునః ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం గత 3 రోజులు బట్టి ఇక్కడ యాగశాల అది వేసి చాలా వైభవంగా చేయడం జరుగుతోంది. పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా సర్వతో భద్రమండలం, చతుషష్ఠి యోగిని మండపారాధనలు, నవగ్రహ మండపారాధనలు, అదేవిధంగా క్షేత్రపాలకుడు యోగిని మండపారాధనలు, అనేక దేవతామూర్తుల్ని ఆవాహన చేసి అనేక హోమాలవన్నీ కూడా ఆచరిస్తూ, సాయంత్రం అయిన తర్వాత అధిక భక్తితో చతుర్వేద స్పష్టి నీరాజన మంత్ర పుష్పాలతో స్పష్టి చెప్తూ ఈ రోజునాడు 9:26 వరకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క దివ్య ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం ఈ రోజున కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. ఇందులో భాగంగా 50 మంది భక్తులు తమ యొక్క సహజ సహకారాలతోటి చాలా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్, ప్రెసిడెంట్ గారు కానీ ఎవరైనా సరే ఇక్కడ చాలా అనుకూలంగా సానుకూలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. ఆ యొక్క వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షలు వాళ్ళకి వంశానికి ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. ఆత్మహత్య ప్రయత్నం చేసిన కిమ్స్ బొలినేని ఫార్మసిస్ట్ నాగాంజలికి ఏం జరిగినా ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 4 రోజులుగా నగరంలో అనుకోని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలికి లైంగికంగా విధించిన దీపక్పై కఠిన చట్టాలు పెట్టకుండా పోలీసులు నిర్లక్ష్యంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మోతా శారద, డాక్టర్ వడయార్, అబ్దుల్లా, షరీఫ్, మణి, తాడల కోన్రాజు, చిన్న మురళీకృష్ణ, వై శ్రీనివాస్, వీర్రాజు, బిల్డర్ బాబీ, దొర పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే గత వారం రోజులుగా కిమ్స్ యాజమాన్యం వేధింపులతో అంజలి అనే ఒక ఫార్మసిస్టు సూసైడ్ నోట్ రాసి నాక సూసైడ్ కారణం ఏదైతే కిమ్స్ యాజమాన్యం ఉందో దీపక్ అనే సూపర్వైజర్ టార్చర్ వల్ల నేను సాగు తెగించి ఈ యొక్క సూసైడ్ నోట్ రాయడం జరుగుతుందని చెప్పారు. దీని మీద ఇప్పటికే అనేక మహిళా సంఘాలు, విద్యార్థి నాయకులు అనేక మంది దీని మీద పెద్ద ఎత్తున చేశారు. దీనికి పూర్తి బాధ్యత మరి కిమ్స్ యాజమాన్యం భరాయించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు తూర్పుగోదావరి సార్ పత్రికా సోదరులందరికీ కూడా శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి గత 4-5 రోజులుగా మన రాజమండ్రి నగరంలో అనుకోని సంఘటనలు జరిగినాయి. వాటి మీద మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ విభాగం అలాగే పాస్టర్స్ కూడా స్పందించి అక్కడికి వెళ్ళి ర్యాలీలు చేయటం, అలాగే పరామర్శలు చేయటం అన్ని కూడా చేశారు. అలాగే కిమ్స్లో మరి అక్కడ ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నటువంటి ఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసే ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా అందరికీ తెలుసు. ముఖ్యంగా మరి ఆ అమ్మాయి ఫార్మసీ స్టూడెంట్ అయ్యుండి అక్కడ ఫార్మసిస్ట్గా పనిచేస్తుంటే అక్కడ దీపక్ అనేటువంటి అతను ఒక సూపర్వైజర్గా పనిచేసి అతను ఏజీఎం అని చెప్పుకుంటున్నారు. అతను ఆ అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తుంటే మరి ఆ అమ్మాయి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా మేనేజ్మెంట్ సరిగా స్పందించగా ఇంకా అమ్మాయి ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో అమ్మాయి సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న కాక మొన్న మరి కిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి రావరాజు గారు మరి కొంతమంది డాక్టర్లు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, చాలా కష్టం అని చెప్పి
వాళ్ళు చెప్పడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. నెహ్రూ నగర్ ఈద్గా మైదానంలో ప్రార్థనలలో మాజీ ఎంపీ భరత్. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నెహ్రూ నగర్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం. ఈ నెల 29వ తేదీ నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.